అలవాటు అంటే ఏంటి, వ్యసనం అంటే ఏంటి? పలగలగొస్తుంది. నాకు తెలిసి అప్పుడప్పుడు తాగేది ఎప్పుడు తాగేది అలవాటే. ఇంకా ఇది కరెక్ట్. వ్యసనం అంటే ఇది లేకపోతే నేను ఉండలేను అనుకోవడం వ్యసనం. అలవాటు అంటే మీ శరీరానికి జరుగుతుంది, వ్యసనం అంటే మనసుకు జరుగుతుంది. రాసుకోండి. అలవాటు అనేది అలవాట్ల వ్యసనాల స్వరూపం. మనం ఉండలేకపోవడం అదే మోహం అదే మోహం. రాసుకోండి, అది సూపర్. మనం మోహ స్వరూపులం. ఎమోషన్స్ ఆ బంధాలు రాసాం కదా. ఎమోషన్స్ కింద ఎలాగొచ్చినాయి? ఎమోషన్స్ ఎలాగొచ్చినాయి? చూడబట్టే కదా. నిన్న సినిమాకి వెళ్ళాం, ఏంటది ఇన్సైడ్ అని. ఇన్సైడ్ మన లోపల కొన్ని ఉంటాయి, కోపం, లేకపోతే ప్రేమ, ఇంకా బాధ, ఇంకా భయం, ఇవన్నీ కొన్ని ఉంటుంటాయి, ఆనందం అని. సో వాటన్నిటిని మనం ఏది ఎక్కువ చేస్తుంది అంటే దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ యువర్ ఫుడ్. అది శక్తి. ఇంకా అన్నాత్ భవతి భూతాన్ని పర్జన్యాత్ అన్న సంభవం. అన్నం ద్వారా మీకు భూతం జరుగుతుంటే మన లోపల శక్తి అనేది అన్నం ద్వారా జరుగుతూ ఉంటుంది. మనము అదే రాసుకున్న పంచభూత స్వరూపం అని. ధాతువులు అంటే పంచభూత స్వరూపం వస్తుంది. ఇంకా నిజంగా చెప్పాలంటే మనం స్వేచ్ఛా స్వరూపులు, బట్ సంఘ జీవులు అయిపోతున్నాం. రాసుకోండి. మనం సాంఘిక జీవులు, స్వేచ్ఛా జీవులు మనం కాదు, సాంఘిక జీవులు. సూపర్. సంఘంలో ఉన్నాము, సంఘంతో మిళితం అయ్యింది. ఏది కావాలనుకున్నా సంఘం ద్వారా మనం తెచ్చుకుంటున్నాం. సోషల్ యానిమల్స్ మనం. బా హూ ఆర్ యూ అంటే పుష్పం రాసి వచ్చింది, ఎవరికైనా తెలిస్తే రాసేస్తారు మంచిగా. దెన్ హూ ఆర్ యూ? వెరీ గుడ్. ఏంటి అడ్జస్ట్మెంట్ మెంటాలిటీస్. సంఘంలో ఇదో మంచిది, అడ్జస్ట్మెంట్. అంతే మరి. అత్తమ్మ కోడలు అంటే వచ్చేస్తే అడ్జస్ట్మెంట్ మెంటాలిటీసా? ఇంకా సిచ్యువేషన్ తగ్గట్టుగా అడ్జస్ట్మెంట్ అవుతున్నాం. ఇవన్నీ సైకలాజికల్, ఫిజికల్ రెండు మీరు అర్థం చేసుకుంటేనే వైద్యం. భయపెట్టదు, ఏ మనిషిని భయపడదు. ఇవన్నీ పక్కన పెడదాం.